చిత్రమైన విషయం ఏమంటే ఇదే ఎన్నికల కమిషన్ 2024 జూన్లో ఏడాది కింద బీహార్ ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితాలను సవరించండి అని ఒక ఆదేశం ఇచ్చింది. వాళ్ళు జూన్ 2024 నుంచి జనవరి 2025 వరకు అటువంటి సవరణలు కొత్తగా ఎవరికి 18 ఏళ్ళు దాటాయి, ఎవరు చనిపోయారు, ఎవరు వలస వెళ్ళారు, ఎవరు ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, ఇటువంటి అనేక అంశాలు ఉంటాయి. ఈ అంశాల ఆధారంగా జూన్ 2024 నుంచి జనవరి 2025 వరకు చేసి స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు. జనవరి 2025లో స్పెషల్ సమ్మరీ రివిజన్ జాబితా ప్రకటించారు. అది సంపూర్ణమైన జాబితా. ఆ జనవరి తర్వాత 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లో కూడా కొద్ది రోజుల ముందు కూడా ఎలక్షన్ కమిషన్, బీహార్ ఎన్నికల అధికారులు ఈ 2025 జనవరిలో తయారు చేసిన జాబితా సరైనదే అని ప్రకటిస్తూ ఉన్నారు. వాటి ఆధారంగానే ఎన్నికలకు పోతామని అంటూ ఉన్నారు. హఠాత్తుగా ఏమొచ్చింది? జూన్ 24న హఠాత్తుగా పాతవేవి చెల్లవు, పాతవి నడవవు అని ఎందుకు ప్రకటించారు? పాత జాబితాలలో